నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉన్నటువంటి తెలుగు పేపర్ మరియు ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అఫీషియల్గా ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్ బ్లూ ప్రింట్తో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తెలుగు పేపర్ మరియు ఇంగ్లీష్ రెండు పేపర్లను ఒకసారి చూపిస్తా చూడండి. తెలుగు వాళ్ళకు మాత్రం కొంచెం అంటే తెలుగు సబ్జెక్ట్ రాసేటటువంటి వాళ్ళకు ఇది ఒక్క పేపరు స్పెషల్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ పేపర్ అనేటటువంటిది యాజ్ యూజువల్గా మీకు 5 యూనిట్లతో అనేటటువంటిదే రావడం జరుగుతుంది సిలబస్. ఇక్కడ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి తెలుగు మాత్రం కేవలం ఈ ఒక్క సెమిస్టర్ మాత్రం 4 యూనిట్లతో వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ముందు సిలబస్ మార్చారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరికీ 5 యూనిట్స్ ఉంటాయి. పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది కూడా చేంజ్ వస్తుంది. చూడండి, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు అనేటటువంటిది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ, బీబీఏ ఆల్ పేపర్స్ వాళ్ళకు 3 గంటల టైం ఉంటుంది. 80 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి అనేటటువంటి వాటిలో మార్క్స్ డిఫరెన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. సెక్షన్ ఏలో మీకు 32 మార్క్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. సెక్షన్ బిలో 48 మార్క్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. సెక్షన్ ఏలో మొత్తం 10 క్వశ్చన్లు ఇస్తారు. 10 క్వశ్చన్లకు మీరు 8 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. సో మీకు 8 4 జా 32 అనేటటువంటిది సెక్షన్ ఏ నుంచి మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఇక సెక్షన్ బి నుంచి చూసినట్లయితే ఇక్కడ యాక్చువల్లీ 5th యూనిట్ కూడా యాడ్ చేసిండ్రు. దాన్ని ఈ ఎగ్జామ్లో ఏం పెట్టారనమాట. సో విభాగం బికి సంబంధించి అన్ని ప్రశ్నలు రాయాలి. ఇక్కడ 6 ఆప్షన్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. 6 ఆప్షన్తో మీకు ఫస్ట్ లెసన్ అనేటటువంటిది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం నుంచి పద్యం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళే. సో దానికి ప్రతిపదార్థం మరియు తాత్పర్యం అనేటటువంటిది రాయాలి. సో ఏ క్వశ్చన్ అయినా బి క్వశ్చన్ అయినటువంటిది ప్రాచీన కవిత్వం నుంచే రావడం జరుగుతుంది. ఇక 12th క్వశ్చన్ ప్రాచీన కవిత్వం నుంచి తెలుగు జొమ్మయ్య, హంసకాక వృత్తాంతం ఈ 2 లెసన్లకు వెళ్ళి రావడం జరుగుతుంది. ఇంకా బి క్వశ్చన్ అనేటటువంటిది ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి దేశభక్తి, ఫిరదౌసి, మస్తిష్కంలో లాబొరేటరీ ఈ లెసన్ల నుంచి రావడం జరుగుతుంది. ఇక 13th క్వశ్చన్ అనేటటువంటిది కంప్లీట్గా 13th క్వశ్చన్ అనేటటువంటిది వచన విభాగంలో ఉన్నటువంటి జమ్మి, సమాధి స్థలం, మనం, మన తెలుగు వ్యాసం అనేటటువంటి లెసన్ల నుంచి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూసినట్లయితే భాష ఇతర నైపుణ్యాలకు సంబంధించి భాషకు సంబంధించి తెలుగు వాక్యం, ప్రచార ప్రసార మాధ్యమాలు రచనా పద్ధతులకు సంబంధించి, అట్లాగే వికీపీడియా పరిచయం, వినియోగ విధానాలకు సంబంధించి మీకు 14th క్వశ్చన్ 6 ఆప్షన్తో ఉండడం జరుగుతుంది అనమాట. మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ పేపర్ చూపిస్తాను చూడండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 2025-2026 ఎవరైతే 2026 జనవరిలో ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి 5 యూనిట్లు ఇంప్లిమెంట్ లేకుండా కానీ మార్క్స్ మాత్రం 5 యూనిట్ల ఉంటే ఎట్లా ఉంటుండేనో అదే ప్యాటర్న్లో ఇస్తున్నారు అనమాట. ఏం లేదు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యూనిట్లో అంటే సెక్షన్ ఏలో ఎప్పుడైనా 20 మార్క్స్ ఉంటుండే, 12 మార్క్స్ యాడ్ అయినాయి అనమాట. అంతే. అంటే మీకు సెక్షన్ బిలో 12 మార్క్స్ 5th యూనిట్వి సెక్షన్ ఏలో ఇస్తున్నారు అనమాట. అంతే. సో ఇంతకుముందు ఎట్లుంటుండే 5 క్వశ్చన్స్ మాత్రమే రాయడం జరుగుతుండే. ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్స్ డిఫరెన్స్ను కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు, 4 సందర్భ సహిత వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. నన్నయ్య కవితా లక్షణాలను, సోమనకు సంబంధించి మరియు గుర్రం జాషువాకు సంబంధించి అంటే ప్రాచీన కవిత్వము, ఆధునిక కవిత్వం, వచన విభాగం 3 డిపార్ట్మెంట్ల నుంచి మీకు కవి పరిచయాలనేటటువంటివి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ ఈ బ్లూ ప్రింట్లో మాత్రం ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి కవులను తీసుకున్నారు. కానీ మీకు ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా వచన విభాగంలోని కవి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచనంలో మీకు కంప్లీట్గా సందర్భ సహిత వ్యాఖ్యలు ఉండవు కాబట్టి అందులో నుంచి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఒక జనరల్ క్వశ్చన్ అంటే పాకాల యశోదరెడ్డికి సంబంధించి జమ్మి కథ రాసింది కదా, అందులో నుంచి షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే తెలుగు వాక్యం నిర్వచనాలను తెలపండి అని చెప్పి ఇక్కడ మిస్టేక్ పడ్డది, తెలుగు వాక్యం అది. అట్లాగే సామాజిక మాధ్యమాల్లో రేడియో పరిచయంని తెలియజేయండి అనేటటువంటిది మీకు కంప్లీట్గా భాషా ఇతర నైపుణ్యాలకు సంబంధించి ప్రచార ప్రసార మాధ్యమాల రచనా పద్ధతుల నుంచి ఇవ్వడం జరిగింది. ఇక పార్ట్ బికి సంబంధించి చూడండి, 4 12 48 అనేటటువంటివి 6 ఆప్షన్తో ఇచ్చి మీకు ఏదైతే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం నుంచి 2 పద్యాలు ఏబీగా ఇవ్వడం జరిగింది. తెలుగు జొమ్మయ్య, గురజాడ అప్పారావుకు సంబంధించినటువంటి దేశభక్తిని 12 క్వశ్చన్ గాను,
జమ్మి కథ మనం మన తెలుగు వ్యాసంని 13 క్వశ్చన్ గాను 14 క్వశ్చన్ అనేటటువంటిది తెలుగు వాక్య లక్షణాలను తెలిపి అట్లాగే వికీపీడియా పరిచయం గురించి ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా సెక్షన్ ఏలో 32 మార్క్స్, సెక్షన్ బిలో 48 మార్క్స్తో తెలుగు పేపర్ ఉంటుంది. ఇక ఇంగ్లీష్ పేపర్ని చూసినట్లయితే ఇంగ్లీష్ యూజీ జనరల్ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ చూసినట్లయితే ఇందులో 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. కానీ సెక్షన్ ఏలో కేవలం 20 మార్క్సే ఉండి 12 మార్క్స్ ఎక్స్ట్రా అనేటటువంటిది మీకు ఫిఫ్త్ యూనిట్ అనేటటువంటిది చూడండి, 5th యూనిట్ అనేటటువంటిది ఇంక్లూడ్ అయ్యింది. సో దాన్ని చూడండి. ఏదైతే మనకు మొత్తం సిలబస్లో ఉన్నటువంటి 9 సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ఫస్ట్ నుంచి 4th వరకు గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ అనేటటువంటివి మీకు 5 యూనిట్స్లో డిఫరెంట్ ఉంటాయి, వాటిని ఇవ్వడం జరిగింది. అట్లాగే 5th యూనిట్ అనేటటువంటిది LSRW, రైటింగ్ స్కిల్స్ అనేటటువంటివి 8th క్వశ్చన్ వరకు వాటిని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 4 కొన్ని, సెకండ్ 4 కొన్ని ఇవ్వడం జరిగింది, వాటిని గుర్తుపెట్టుకోండి. ఇక సెక్షన్ బిలో ఈచ్ క్వశ్చన్ క్యారీ 12 మార్క్స్. ఓవరాల్గా 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో నుంచి 2 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ప్రోజ్ ఒకటి, పోయిటరీ ఒకటి. 5 యూనిట్లో 10 లెసన్లు ఉంటాయి కాబట్టి 10 క్వశ్చన్లు ఇస్తారు సెక్షన్ బిలో. మీరు 5 యూనిట్లో ఒక్కొక్క లెసన్ మీకు నచ్చింది నేర్చుకుంటే ప్రతి క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏం లేదు బాయ్ సాబ్. అన్ని యూనిట్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లు 10 యూనిట్లు అంటే 5 యూనిట్లలో 10 లెసన్లు ఉంటాయి. 10 క్వశ్చన్లకు 10 క్వశ్చన్లు ఎగ్జామ్లు వస్తాయి క్లియర్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్లు, గన్ షాట్ క్వశ్చన్లు, ఇంకా AK పార్ట్ 7 క్వశ్చన్లు ఇవన్నీ ఏమి ఉండవు. జస్ట్ 10 లెసన్లు ఉన్నాయి, 10 క్వశ్చన్లు వస్తున్నాయి. నీకు సత్తా ఎంత ఉంది అనేటటువంటిది, నువ్వు ఎన్ని లెసన్లు నేర్చుకుంటున్నావు ప్రతి యూనిట్లో. ఫస్ట్ యూనిట్లో ప్రోజ్ నేర్చుకుంటున్నా, సెకండ్ యూనిట్లో పోయట్రీ నేర్చుకుంటున్నా, నీ ఇష్టం అది. సో ఫస్ట్ యూనిట్ ఫ్రమ్ విలియం షేక్స్పియర్ సొనెట్ 30, సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో ప్రోజ్ ఏంటి, మళ్ళీ ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్. సెకండ్ యూనిట్ ఏదైతే 10th క్వశ్చన్ చూడండి, యూనిట్ 2లో విలియం వర్డ్స్వర్త్కి సంబంధించి ద సాలిటరీ రీఫర్. అట్లాగే ప్రోజ్ నుంచి చూసినట్లయితే ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్ ఫ్రమ్ హితోపదేశ. అట్లాగే 11th అంటే థర్డ్ యూనిట్ నుంచి సామ్యుయల్ టేలర్ కొలరిడ్జ్ యొక్క ఫ్రాడ్స్ ఎట్ మిడ్ నైట్. అట్లాగే ఆర్థర్ కెనాన్ డాయిల్స్ యొక్క మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది. 12th క్వశ్చన్ అనేటటువంటివి మీకు ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రూడ్ అనేటటువంటిది. అట్లాగే టు బిల్డ్ ఫైర్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 13th క్వశ్చన్ అనేటటువంటిది ఏబి ఏంటి, 5th యూనిట్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటిది ద ఓవర్ కోట్ అనేటటువంటి 2 లెసన్లు కూడా, పోయట్రీ మరియు ప్రోజ్ ఈ 2 లెసన్లు కూడా కొత్తగా యాడ్ అయినటువంటివి. సో ఇవి యాడ్ కావడం వల్ల మీకు ఇదివరకు 4 క్వశ్చన్లు ఇచ్చి ఈచ్ క్వశ్చన్ క్యారీ 15 మార్క్స్తో 60 మార్క్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మార్క్స్ని కొంచెం తక్కువ చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీ 12 మార్క్స్. ఓవరాల్గా మీరు ఆన్సర్స్ అనేటటువంటివి ఎట్లా రాయాలి, ఎంత రాయాలి అనేటటువంటివి చూసినట్లయితే ఒక పేజీకి కంప్లీట్గా అదే పేజీకి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా 3వ పేజీలో మీరు సగం వరకు అనేటటువంటిది ఆన్సర్ రాయాలి. మొదటి పేజీ కంప్లీట్గా రాయాలి, అట్లాగే 2వ పేజీ అనేటటువంటిది అది కూడా కంప్లీట్గా రాయాలి, 3వ పేజీలో కొద్ది వరకు రాయాలన్నమాట. సో ఈ మోడల్లో రాస్తానంటే మీకు 12 మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి లెసన్ ద సాలిటరీ రీఫర్ ఉందనుకోండి, విలియం వర్డ్స్వర్త్ గురించి మీరు కొంచెమైనా కవి పరిచయం రాయాలి, ఇంట్రొడక్షన్ పార్ట్లో రాయాలన్నమాట. సో అట్లా రాసి ఆ తర్వాత మీకు సబ్ హెడ్డింగ్లతో పెట్టి క్యారెక్టర్లు వచ్చినప్పుడు క్యారెక్టర్ల దగ్గర ఏదన్నా కాన్సెప్ట్ వచ్చినప్పుడు కాన్సెప్ట్కు రౌండ్ చేస్తూ ఆ విధంగా మీరు ఆన్సర్లు రాయాలి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కరెక్షన్ అనేటటువంటిది మీకు ఆన్లైన్లో జరుగుతుంది. అంటే సిస్టంలో, కంప్యూటర్లో, ల్యాప్టాప్లో వాళ్ళు కరెక్షన్ చేస్తుంటారు. మీరు రెడ్ కలర్ పెన్తో వాడినా, బ్లూ కలర్ పెన్తో వాడినా, ఏ పెన్తో మీరు ఎగ్జామ్ ఆన్సర్ రాసినా సరే పేపర్ కరెక్షన్ చేసేటటువంటి పర్సన్కి కేవలం బ్లాక్లోనే కనబడుతుంది అనమాట. సో అదంతా స్కానర్డ్ కాపీలు వస్తాయి కాబట్టి బ్లాక్లోనే కనబడతాయి. సో మీ పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు సైడ్ హెడ్డింగ్స్ అనేటటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల యారో సింబల్ లాంటివి అట్లా పెట్టి మీరు ఆ కథకు సంబంధించినటువంటి ఫ్లాట్ అనేటటువంటిది విపులంగా రాయండి. ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్లు అయినటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ 2 పేపర్లకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. నా వీడియో తర్వాతనే మిగిలిన అన్ని యూట్యూబ్ ఛానల్లో వీడియోలు వస్తాయి ఖచ్చితంగా. సో మిగిలిన అన్ని లెసన్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్లు ఏఐ లేకుండా నా సొంత వాయిస్తో నేనే చెప్తున్నటువంటివి మీకు ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీరు వాటన్నిటిని ఒకసారి వినండి. ఐ హోప్ మీ అందరికీ నా లెసన్లు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.